Please subscribe for more videos. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. గాయత్రి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ధనుసు రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియో ద్వారా 2021 సంవత్సరం అంటే వచ్చే సంవత్సరంలో ప్రధాన గ్రహాలైనటువంటి గురు, శని, రాహుకేతువుల యొక్క గ్రహస్థితి కారణంగా మీకు ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి, అలాగే సూర్యచంద్ర గ్రహణాలు, అలాగే గురు శుక్ర మాధ్యములు అన్నీ కలిపి మొత్తం మీద ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే ముందుగా ధనుసు రాశి అంటే మూలా నక్షత్రం 4 పాదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదం వారు ధనుసు రాశి కిందకు వస్తారు. అయితే ధనుసు రాశి వారికి ప్రధాన గ్రహమైన గురువు ఈ సంవత్సరంలో 4 సార్లు అటు ఇటు మారుతున్నాడు. అయితే 4 సార్లు మారుతున్నప్పుడు 4 సార్లు కూడా మిగతా రాశులన్నిటికంటే చాలా వరకు చక్కటి ఫలితాలు ఇస్తున్నాడు. అంటే ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం చాలా వరకు గురుబలం ఉంది. అంటే జనవరి 1 నుండి ఏప్రిల్ 6 వరకు మీ ధనస్థానంలో అంటే ద్వితీయ స్థానంలో సువర్ణమూర్తిగా ఉండి సర్వ సౌఖ్యాలు ఇస్తాడు. అయితే తర్వాత ఏప్రిల్ 6వ తారీఖు నుంచి 14 సెప్టెంబర్ వరకు తృతీయ స్థానంలో రజితమూర్తిగా ఉండి మీ రాశ్యాధిపతి కావడం వలన సౌభాగ్యమైన ఫలితాలు ఇస్తాడు. చాలా వరకు పర్లేదు అన్నట్టుగానే ఉంటుంది. ఇక మళ్ళీ సెప్టెంబర్ 14 నుండి 21 నవంబర్ వరకు మళ్ళీ ధనస్థానంలోనే ఉండి సువర్ణమూర్తిగా ఉండి మీకు మళ్ళీ సర్వ సౌఖ్యాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే 21-11 అంటే నవంబర్ 21 నుండి 2022 జనవరి 1 వరకు మళ్ళీ తృతీయ స్థాన సంచారం చేసి అంటే రజితమూర్తిగా మళ్ళీ అక్కడ కూడా పర్లేదు మంచి ఫలితాలు ఇస్తాడు. అంటే మొత్తం మీద గురుబలం ఉంది. అంటే గురుబలం ఉంది అంటే ఈ సంవత్సరంలో ఎలాగోలా ఒక మెట్టెక్కొచ్చు చక్కగా. ఎందుకంటే ఏలినాటి శని చివరి దశలో ఉన్నారు మీరు. ప్రజెంట్ ఏలినాటి శని కూడా గురువుతో కలిసి ధనస్థానంలోనే ఉంది. శని కూడా ధనస్థానంలో ఉండి తన ఫలితాలను ఇస్తున్నాడు. ఇక రాహువు లోహమూర్తిగా షష్టమ స్థానం అంటే 6వ స్థానంలో ఉండి మంచి ఫలితాలను ఇస్తున్నాడు. కేతువు అక్కడే వ్యయంలో ఉండి మీకు లోహమూర్తిగా కాస్త ఇబ్బందికర ఫలితాలు ఇస్తున్నాడు. అంటే ఖర్చు ఎక్కువ కేతువు వల్ల అన్నమాట. అయితే మొత్తం మీద ప్రధాన గ్రహాలైనటువంటి గురువు ఎంతో బలంగా ఉండడం, రాహు ఎంతో బలంగా ఉండడం నిజంగా చాలా మంచి విషయంగా చెప్పవచ్చు. అయితే ఏలినాటి శని ఉంది. అయితే ఇప్పుడు మీరు చాలామంది, మీరే కాదు ధనుసు రాశి వారు ఎవరైనా కానివ్వండి, సెప్టెంబర్ 23 తర్వాత ఒకలా ఉంది పరిస్థితి, సెప్టెంబర్ 23కు ముందు ఒకలా ఉంది. ఎవరైనా చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా ఇలా ఏలినాటి శని ఉన్న ధనుస్సు, మకరం, కుంభం ఈ 3 రాశుల వారికి మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. సెప్టెంబర్ 23 నుంచి ఒక రకమైన ఇబ్బందులు అనమాట. అవి ఎప్పుడు చూడని ఇబ్బందులు. అంటే ఏ పని కూడా కోర్టులో పడినట్టు వాయిదా అనమాట. ఇవాళ వస్తాయి, రేపు వస్తాయి, ఎల్లుండి వస్తాయి, 15 రోజులాగా వస్తాయి, నెలలాగా వస్తాయి, 3 నెలలాగా వస్తాయి, ఇలా ఎదురు చూడడమే సరిపోద్ది అనమాట. ఖచ్చితంగా ఎంత గురుబలం ఉన్నప్పటికీ గురువు మీద, శని మీద రాహువు నీడ ఉండడం వలన కాస్త మాయగా ఉండొచ్చు ఫలితాలు. అంటే మాయ అంటే ఎండమావులు అంటారు కదా, ఎండమావుల్లాగా అన్నీ కనిపిస్తాయి, దగ్గరికి వెళ్ళేసరికి మాయమైపోతాయి. అలాంటి తింటాకుండా ఉంటుంది. గురువు సౌఖ్యం ఉంటుంది, గురుబలం ఉండడం వల్ల చక్కటి సౌఖ్యం ఉంటుంది, హాయిగా ఉంటుంది, ఇంట్లో అన్నీ వండుకుంటారు, తింటారు. కానీ ఇక్కడ మాత్రం ఏదో ఆలోచన, ఏదో బాధ, ఏది అవ్వట్లేదు, ఏ పని అవ్వట్లేదు, ఏమీ చేయలేకపోవటం, ఉన్న చాటే ఉన్నాం, ముందుకు వెళ్ళట్లేదు, వెనక్కి వెళ్ళట్లేదు, ఏమీ జరగట్లేదు, ఖర్చులు పెరిగిపోతున్నాయి, ఆదాయం పెద్దగా రావట్లేదు, వచ్చింది సరిపోతుంది, తర్వాత జీవితం గురించి ఏంటి, ఇలా అనమాట. కాబట్టి ధనుసు రాశి వారికి ముఖ్యమైన సూచన ఏంటంటే ఈ ఏలినాటి శని వెళ్ళే వరకు తర్వాత జీవితం గురించి తర్వాత ఆలోచించండి. ఏలినాటి శని వెళ్ళిపోయిన కాడి నుంచి అంటే మళ్ళీ ఏదో శని వస్తుంది అనుకోవద్దు. ఏలినాటి శని వెళ్ళిపోతే మళ్ళీ మధ్యలో వచ్చే శనులు పెద్ద ఏమి ఇబ్బంది పెట్టవు, అంతలా ఇబ్బంది పెట్టవు. కాబట్టి ఏలినాటి శని వెళ్ళిపోయే వరకు తర్వాత జీవితం గురించి కాకుండా ఈ సంవత్సరం గురించి ఆలోచించండి. ఈ రాహు ఎప్పుడైతే వృషభ రాశి నుంచి మారిపోయి మేషరాశిలోకి వస్తాడో అప్పటి నుంచి చాలా వరకు మంచి పరిస్థితులు వస్తాయి. అప్పటి వరకు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. 2021లో కనుక వృత్తి ఉద్యోగ విషయాలు కనుక మనం చూసుకున్నట్లయితే మీకు అవన్నీ కూడా గురుబలం వలన చాలా అనుకూలంగా ఉంటాయి. మీరు చేసే వృత్తిలో ఎలా గడుస్తుందో
అలాగే గడుస్తుంది, చక్కగా వెళ్ళిపోతుంది, ఏ ఇబ్బందులు రావన్నమాట. తోటి ఉద్యోగం నుంచి సహాయ సహకారాలు అందుతాయి, అన్ని పనులు జరుగుతూ ఉంటాయి. అలాగే మీకు ఏదైనా స్థానచలనాలు ఉంటే అవి కూడా మీకు పాజిటివ్గా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొత్తగా నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగం వచ్చే అవకాశం జనవరి తర్వాత, ఇప్పటి నుంచి ప్రయత్నిస్తే జనవరి తర్వాత ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రజెంట్ అంటే ఏప్రిల్ 6 వరకు గురువు సువర్ణమూర్తిగా చాలా చక్కగా ఉన్నాడు కాబట్టి ప్రతి విషయంలోనూ శుభత్వం ఏర్పడుతుంది. అంటే ఏంటంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉందన్నమాట. ఉద్యోగం వచ్చేసింది, ఉద్యోగం ఖచ్చితంగా వచ్చేసింది. ఉద్యోగం కోసమే కదా మీరు ఎంతో కష్టపడి ఉద్యోగం రావాలి, ఉద్యోగం వచ్చేసింది. కానీ ఉద్యోగం చేసే చోట కూడా ఇబ్బంది ఉండదు, బాగానే ఉంటుంది. కానీ ఏదో డిసాటిస్ఫాక్షన్, శాలరీ టైంకి ఇవ్వకపోవడము, లేకపోతే ఉద్యోగం వచ్చేసిన అపాయింట్మెంట్ ఇచ్చేసి తర్వాత ఎప్పుడో జాయిన్ అవ్వటము అంతా అనమాట. ఒక మానసిక బాధ మాత్రం అలా ఉండిపోతుంది అనమాట. ఆ విషయం మాత్రం మర్చిపోవద్దు. ఉద్యోగం వచ్చేసి ఆనందంగా ఉంటుంది, మీకు కావాల్సింది వస్తుంది, కానీ మనశ్శాంతి మాత్రం ఎందుకో ఉండదు. అది ఏలినాటి శని ప్రభావం వల్లనే గుర్తుపెట్టుకోండి. ఇక దీంతోపాటు ముఖ్యంగా వ్యాపారస్తులకు కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలన్నీ కూడా చక్కగా నడుస్తాయి. ఏ వ్యాపారం చేసినా సరే వాళ్ళందరికీ కూడా లాభాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఆ లాభాలనేవి పుస్తకంలో కనిపిస్తాయి తప్ప చేతిలో పడడానికి చాలా సమయం పడుద్ది అనమాట. వాయిదాలు పడిపోతూ ఉంటాయి. తర్వాత ఇస్తాం, రేపు ఇస్తాం, వెల్లుండి ఇస్తాం, అప్పుడు వస్తుంది, ఇప్పుడు వస్తుంది. ఈ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ట్రాన్సాక్షన్ దగ్గర చాలా ఇబ్బందులు రావడం, మీరు తెచ్చిన చోట ఏమో అప్పులు పెరిగిపోవడం, లేదా ఖర్చులు పెరిగిపోవడం, మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్లు పెరిగిపోవడం, ఒకంత భయంగా ఉంటుంది. కానీ అందరికీ మాత్రం చాలా చక్కగా కనిపిస్తుంది. ఆ షాపర్ కానివ్వండి, అది ఏదైనా కానివ్వండి, ఎంతో అందంగా చక్కగా ఇతను సూపర్ చేస్తున్నాడు అనిపిస్తుంది. అయితే మాత్రం లోపల బాధ మాత్రం కేవలం మీకే తెలుస్తుంది. కాబట్టి ఏలినాటి శనికి సంబంధించి పరిహారాలు చేసుకోవాలి, గట్టిగా చేసుకోవాలి అప్పుడే. ఎందుకంటే రాహు ప్రభావం శని మీద, గురువుడి మీద, ఇద్దరి మీద ఉంది. గురుబలం ఎంత ఉన్నప్పటికీ తినడానికి, ఉండడానికి, వెళ్ళడానికి, రావడానికి అంత మానసిక ప్రశాంతతగానే ఉంటుంది. ఏదో ఒక చిన్న ఇలా సూదితో పొడుస్తున్నట్టుగా ఈ రాహు నీడ శని ఉండడం వలన అది కంటిన్యూగా అలా కనిపిస్తూనే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం అంటే 2021 సంవత్సరంలో మీ యొక్క ఆర్థిక పరిస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. ఎందుకంటే మొత్తం సంవత్సరం అంతా కూడా గురుడు అనుకూలంగా ఉండడం, ముఖ్యంగా జనవరి నుంచి ఏప్రిల్ వరకు, సెప్టెంబర్ నుంచి ఈ నవంబర్ ఎండింగ్ వరకు ఏదైతే గురువు అనుకూలం ఉన్న సమయాలు ఉన్నాయో వాటిల్లో మీకు తప్పకుండా ఆర్థికంగా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఏదైనా అమ్మడం వల్ల డబ్బు రావడం, ఇంకో చాటు కొనడం, లేదా సడన్గా మీరు మీ స్థలాలు కానీ పొలాలు కానీ రేట్లు బాగా పెరగడం, సడన్ గెయిన్ అనేది తప్పకుండా ఉంటుంది. ఇదంతా కూడా చాలా వరకు మానసిక సంతోషం వరకే వస్తుంది తప్ప చేతిలో పడడానికి మాత్రం చాలా ఎదురు చూడాల్సి వస్తుంది. మా స్థలాలు పెరిగినాయంట, బోల్ రేట్ వచ్చేసినాయంట అని ఒక సంతోషం మాత్రం తప్పకుండా. అది ఏదో కోడిని గుమ్మానికి కట్టి ఏదో సినిమాలో ఉట్టన్నం తిన్నట్టుగా ఉంటుంది అన్నమాట పరిస్థితి. అంతా బాగానే ఉంటుంది. అయితే మన చేతికి రావడానికి మాత్రం చాలా డిలే ఉంటుందన్నమాట. అయితే నేను ఏదో భయపెట్టడం కాదు, పద్దాక ఇలాగే చెప్తున్నారు అనుకోవద్దు. ఇది సెప్టెంబర్ 23 నుంచి మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కూడా. ప్రతి పనిలోనూ కూడా అలా జరుగుతుంది తప్ప ఏది మన చేతికి రావట్లేదు, మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. దీనికి కారణం శని. ఎంతసేపు శని అంటున్నామంటే ఖచ్చితంగా శని కారణం. ఎందుకంటే రాహు నీడ శని మీద పడింది. ఏలినాటి శని ఎక్కువ చేసాడు రాహు. ఏంటంటే మాకు చివరికి వచ్చేసింది ఏలినాటి శని తగ్గిపోవాలిగా అంటే నిజంగా తగ్గిపోవాలి. మామూలుగా అయితే రాహు నీడ శని మీద పడడం వలన అది ఎక్కువ అవుతూ ఉంటుంది. అయితే ఇది అందరికీ కాకపోవచ్చు. శని బలంగా, రాహు బలంగా ఉన్నవాళ్ళు ఉంటారు జాతకంలో, వాళ్ళు ఈ వీడియోలు చూడరు ఎలాగో. అయితే 50%, 60% వరకు పనులు చకచకా అయిపోతాయి, వాళ్ళకి బాగానే ఉంటుంది. ఒక 40% అనుకోండి, ఇట్లా 40% మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి శని విషయంలో. ఆదాయం బాగోదంటే బాగుంటుంది, వస్తుంది, కానీ ఆ ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా బాగా అయిపోవడం, ఎంత యోగం వేసినా సరే, ఎంత జాగ్రత్త పడదాం అనుకున్నా కేతు 12వ ఇంట్లో ఉండడం, ఇక ట్యాప్ తిప్పినట్టుగా అనమాట. ఎంత డబ్బు వచ్చినా, ఎంత పట్టుకొచ్చినా సరే అలా వెళ్ళిపోవడమేనమాట. అసలు మీ కంట్రోల్లో అంటూ ఉండదు. ఆ ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పాల్సి వచ్చినా అది మీ చేతిలో ఉండదు. కాబట్టి కాస్త ఇంకా అలాగా అంటే ఫస్టే చెప్పాను, ఎదరి జీవితం గురించి ఏలినాటి తర్వాత ఆలోచిద్దరు. కానీ ముందు ప్రస్తుత పరిస్థితుల్ని జాగ్రత్తగా చక్కదిద్దుకోవడానికి
ప్రయత్నించండి. ఈ పరిస్థితులు అయిపోతే ఏలినాటి శని వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా తర్వాత రోజులన్నీ కూడా చాలా బాగుంటుంది. ఆర్థికంగా జీతంలో పెరుగుదల కానీ మీకు గవర్నమెంట్ కూడా ఇస్తాను గవర్నమెంట్ ఎంప్లాయీస్ చూస్తుంటే ఇస్తానంటారు తప్ప ఎప్పటికీ చేతిలో పెట్టరు. కానీ ఇస్తానన్న వార్త మాత్రం అలా కనిపిస్తుంది అనమాట. ఖచ్చితంగా ఎప్పుడోసారి వస్తే అదొక ఆనందం. అన్నీ కూడా అలాగే ఉంటాయి అన్నమాట. ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవారు ఎవరికైనా సరే మీకు ఖచ్చితంగా ఇగో ఇలా ఇస్తాం మీకు ఓకే అనేస్తారు. మీరు ఏ జరిగినా ఓకే అనేస్తారు. అవి మాత్రం ప్రాక్టికల్గా చేతికి రావడానికి మాత్రం అలా చూడడమే, మాటలు తప్ప చేతిలో పడేది మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ సంవత్సరం విద్యార్థులకి ఎలా ఉంటుంది అంటే విద్యార్థులకి చాలా చక్కగా ఉంటుంది. ఎందుకంటే మనకు ఏదైనా చదువుకి సక్సెస్కి చదువులో రాణింపుకి మంచి మార్కులు రావడానికి ఏదైనా సీట్లు రావడానికి ఇలాంటివన్నింటిలో కూడా ఒక శుభత్వం జరగడానికి గురువు కారణం. కాబట్టి వచ్చే సంవత్సరం అంతా కూడా ధనుసు రాశి వారికి గురువు చాలా చాలా అనుకూలంగా ఉంటాడు. గురువు అనుగ్రహం వలన మిగతా వారికి ఎలా ఉన్నప్పటికీ కూడా విద్యార్థులు మాత్రం ఆల్రౌండ్ ఫలితాలు అన్ని రకాలుగా కూడా మంచి ఫలితాలు దొరుకుతాయి. చక్కటి కాలేజీ వస్తుంది. ఆ కాలేజీలో హాస్టల్ వసతి బాగుంటుంది, ఫ్రెండ్స్ బాగుంటారు, అట్మాస్ఫియర్ బాగుంటుంది, మీకు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అలాగే ఇంకా అందరితో పాటు యూనివర్సల్ ప్రాబ్లమ్స్ లాగా కొంచెం ఎగ్జామ్స్ డిలే అవ్వడం, ఎప్పుడో జరగడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అవి పక్కన పెడితే మీ కంఫర్ట్నెస్ ఎదురు చూడడం తప్ప మీ కంఫర్ట్నెస్కి కానీ ఆటలకు కానీ ఏ ఇబ్బంది ఉండదు, చక్కగా ఉంటుంది. మీరు చదివిందంతా కూడా బుర్రకెక్కుతుంది. గతంలో కంటే చక్కగా ఇంకా బాగా మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా చక్కని సంవత్సరం అని చెప్పవచ్చు. ఇంకా ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకు కూడా నూతన వివాహాలు కుదిరే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో ఏలినాటి శని వచ్చి 5 ఏళ్ళ నుంచి వివాహం కోసం అనేక తిప్పలు పడ్డ యువతి యువకులు ఎవరైనా సరే ఈ సంవత్సరంలో గురువు యొక్క శుభత్వం వల్ల వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. అయితే కొంతమంది 20-30% మందికి మాత్రం వివాహం కుదిరినప్పటికీ వివాహాన్ని వచ్చే సంవత్సరం చేసుకుందాం, ఇంకో 6 నెలలాగా చేయించుకుందాం, ఇంకో సంవత్సరం చేసుకుందాం అని వాయిదా పడే అవకాశం ఉంటుంది. ఒక 60% మాత్రం వివాహాలు మాత్రం చక్కగా జరిగిపోతాయి. గురువు శుభత్వం అలాగే ఏదైతే గురు శనుల కలయిక ఉందో నీచభంగం చెందాడో గురుడు, దానివల్ల తప్పకుండా వివాహానికి విద్యకి మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ఇక సంసార జీవితంలో ఉన్న వాళ్ళ మధ్య భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యత కుదురుతుంది. ఎవరో ఒకరు భార్యలోనో భర్తలోనో చక్కటి మార్పు వస్తుంది. వాళ్ళని చూసి వీళ్ళు కూడా మారుతారు. తల్లిదండ్రులకు సంబంధించి కూడా చక్కగా ఉంటుంది. భార్య వైపు తల్లిదండ్రులు అత్త వాళ్ళకైనా సరే మీ తల్లిదండ్రులకు సంబంధించి అయినా సరే శుభవార్తలు వింటారు. వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయి. వాళ్ళు మీకు వెన్నుదండుగా నిలుస్తారు, వాళ్ళకు బలంగా నిలుస్తారు. గతంలో వాళ్ళ వల్ల పడ్డ చికాకులు ఇవన్నీ ఖచ్చితంగా తొలగిపోవడం లేదా మీరే పట్టించుకోకుండా ఉండడం, వాళ్ళ నుండి ఎటువంటి సమస్యలు లేకుండా చక్కగా ఉంటుందన్నమాట. ఇక పిల్లల విషయాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. మీ పిల్లలు ఖచ్చితంగా మీరు అనుకున్నట్టుగానే రానున్న రోజుల్లో చదువుల్లో రాణిస్తారు. వాళ్ళు ఇప్పుడు బాగా అల్లరిచిల్లరగా తిరుగుతున్నారు. ఈ కరోనా వల్ల సరిగ్గా ఆన్లైన్ క్లాసులు వీటిల్లో డిస్టర్బ్ అయిపోయారు అనుకున్న వీళ్ళు నిదానంగా గురువు యొక్క శుభత్వం కారణంగా తప్పకుండా మీకు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. పిల్లలు చక్కగా మళ్ళీ లైన్లో పడిపోతారు, చదువుకుంటారు, అంతా కూడా చాలా బాగుంటుంది. ఈ వ్యక్తిగత జీవితానికి సంబంధించి కుటుంబ జీవితానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ సంవత్సరం గడుస్తుందని చెప్పవచ్చు. ఇక 2021 సంవత్సరంలో ఆరోగ్య విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే ధనుసు రాశి వారికి గురుబలం కారణంగా చాలా వరకు ఆరోగ్యం అనేది చక్కగా ఉంటుంది, చాలా బాగుంటుందని చెప్పవచ్చు. కానీ ఎప్పటికప్పుడు శని మీకు ఎగ్జామ్ పెడతానే ఉంటాడనమాట. ఏదో ఒక ఇబ్బంది కలిగిస్తూనే ఉంటాడు. చిన్న ఫీవర్లు రావడం అనేదో, జలుబు చేయడమనో, దగ్గు రావడమనో, మోకాళ్ళ నొప్పులను ఏదో ఒకటి సడన్గా అనమాట. కరెక్ట్గా ఏదైనా ప్లాన్ చేసుకుని ఎక్కడికైనా వెళ్దాం, లేకపోతే ఏదైనా చేద్దాం, ఏదైనా పని చేద్దాం, ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఏదో రకంగా డల్నెస్ తీసుకురావడం, మానసికంగా దృఢంగా లేకుండా చేయడం, తర్వాత చేద్దాంలే అనిపించడం అన్నట్టుగా గురువు ఎంత తోస్తూ ఉంటే శని అంత లాగుతూ ఉన్నట్టుగా పరిస్థితి మీకు స్పష్టంగా కనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. రెమెడీస్ ఈ వీడియో చివరిలో చెప్పే రెమెడీస్ని చక్కగా పాటిస్తూ ఉంటే తప్పకుండా ఈ శని బాధ తగ్గుతుంది. ఎంత శని బాధ తగ్గినప్పటికీ రాహువు నీడ శని మీద ఉండడం వలన
ఎన్ని పూజలు చేసినప్పటికీ, ఎన్ని వ్రతాలు చేసినప్పటికీ, ఎన్ని మంత్రాలు చదివినప్పటికీ, ఎంత జ్యోతిషులకి కలిసినప్పటికీ, నిజంగా ఇది జ్యోతిషులకు కూడా పరీక్షా కాలం అని చెప్పవచ్చు. ఇటువరకు గతంలో వాళ్ళు ఏం చెప్తే అది టకటగా జరిగిపోయేది కూడా. ఈ టైంలో ఆ క్లయింట్స్ అందరి నుంచి కూడా ఇబ్బందులు రావడం అనమాట. ఏ పని అవ్వట్లేదండి, ఏది జరగట్లేదండి, ఇలా అంటూ ఉంటారనమాట. ఎందుకంటే ఈ రాహువు నీడ శని మీద పడడం వలన ఎంత గొప్పవాళ్ళైనా సరే ప్రశాంతంగా ఉంచగలరు తప్ప, ఈ టైంలో ఎలా అయిపోద్దని చెప్పినప్పటికీ కూడా అది జరిగే అవకాశం ఉండక నమ్మకాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. జ్యోతిషులు కూడా ఏమి అర్థం కాని పరిస్థితి అనేది ఈ సంవత్సరం ఏర్పడుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయాల్లో మానసిక ఉల్లాసం, మానసికంగా ధైర్యంగా ఉండడం, ఏదైనా వస్తే నాకు తగ్గిపోతుందిలే అనుకుని ముందుకు వెళ్ళడం, వెంటనే ఏదైనా చిన్నది రాగానే వైద్యుని సంప్రదించడం. అంతే తప్ప మీరు ఇంట్లో వాడే చిట్కాలు, ఆరోగ్య చిట్కాలు, టీవీలో వాడే చిట్కాలు అంటే వాటిని తప్పుపడడం కాదు, వాటిని సొంత నిర్ణయాలు కాకుండా వాటికి సంబంధించి ఒక చక్కటి డాక్టర్, వారు ఆయుర్వేదం, హోమియోపతి, అలోపతి ఏదైనా పర్లేదు, ఆ డాక్టర్లకు సంబంధించి వాళ్ళని కలిసి వాళ్ళ గైడెన్స్లో అవి తీసుకుంటే మాత్రం బాగుంటుంది తప్ప మీరుగా సొంత నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు రావచ్చు. ఇక 2020లో ధనుసు రాశి వారు ఇటువంటి రెమెడీలు పాటించాలి అంటే ముందుగా చురుగ్గా ఉండాలి, బద్ధకాన్ని వదిలేయాలి. నేను లేచినప్పటి నుంచి చాలా యాక్టివ్గా ఉంటానండి, లేచే వరకు మాత్రం బద్ధకం అని చాలామంది చెప్తూ ఉంటారు. ఈ శని ప్రభావం వల్ల ఇంకా బద్ధకం పెరుగుతుంది. అలా కాకుండా మీరే కొంచెం తొందరగా యాక్టివ్గా లేచి పనుల్లో జాప్యం లేకుండా మీ ప్రయత్నం ఉంటే ఖచ్చితంగా ఎంత శని ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా మానవ ప్రయత్నం వలన ఆ దోషాలు ఏవైతే ఉంటాయో అవి తొలగిపోతాయి అన్నమాట. ఎదురు చూస్తూ కూర్చోకుండా పరిగెత్తడం నేర్చుకుని గబగబా ముందుకెళ్తూ ఉంటే తప్పకుండా మంచి జరుగుతుంది. 4-5 సార్లు ప్రయత్నం చేయడం, ఎన్నిసార్లు ఓడిపోయినా సరే మళ్ళీ ప్రయత్నం చేయడం అనేది చాలా గొప్ప రెమెడీగా చెప్పాలి. ఇక దీంతోపాటు కనక పుష్య రాగాన్ని గురువారం 12 గంటల నుంచి 1:30 మధ్యలో ఏదో ఒక గురువారం బంగారంలోనే చేయించుకుని ధరించడం మంచిది. కనకపుష్యం రాయిని చక్కగా మంత్రజపం చేసి దానికి కొంత శక్తిని ఆపాదించి అప్పుడు ఉంగరం కింద చేయించుకుని పెట్టుకోవడం చాలా మంచిదన్నమాట. అలా పెట్టుకోవడం వలన ఆల్రెడీ గురువు బాగున్నాడు కాబట్టి ఆ బలాన్ని ఇంకా పెంచుకుంటే తప్పకుండా గురుబలం బాగా పెరగడం వలన మిగతా గ్రహాలు ఎలా ఉన్నప్పటికీ కూడా కొన్ని సమస్యలు అనేవి ఆటోమేటిక్గా తీరిపోయే అవకాశం ఉంటుంది. ఇక దీంతోపాటు సూర్యుడి బలం కూడా అవసరం కాబట్టి కెంపుని రాగితో చేయించుకుని, రాగి ఉంగరంగా చేయించుకొని ధరించడం కూడా చాలా మంచిది. దీంతోపాటు సప్తముఖి రుద్రాక్షని మెడలో వేసుకోవడం వలన ఏలినాటి శని బాధలు తప్పుతాయి. అలాగే ఎవరైతే వీటిలో ఏదో 1-2 చేయండి, అన్నీ చేయవసరం లేదు. ఎవరైతే నిత్యావసరాలు కొనుక్కోవడానికి కూడా చాలా కష్టపడ్డం, ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే పెద్ద కిడ్నీలు, లివర్లు ఇవన్నీ పోతే మనం ఎలాగో సాయం చేయలేం. కానీ ఏదైనా ఫీవర్ వస్తేనో, ఏదో దగ్గు జలుబు వచ్చి మన పక్కన ఇబ్బంది పడి హాస్పిటల్కి వెళ్తేనే బోల్డ్ డబ్బులు అయిపోతున్నాయి అని హాస్పిటల్ వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే మీరు కనుక మీరు కొంచెం స్తోమతలో ఉండి వాళ్ళకి ఇవ్వగలిగే స్థితిలో ఉంటే మాత్రం తప్పకుండా అలా చూసి వదిలేయకుండా ఎంతో కొంత సాయం చేయండి. మనం రోజు కలిసి పక్కన తిరిగే వాళ్ళ విషయంలో కొంచెం జాలిగా ఉండడం మంచిది. ఎందుకంటే మనం ప్రతి విషయంలోనూ కూడా మనం సాయం చేసినంత మాత్రం అతను పాజిటివ్గా ఉండాలని కోరుకోకూడదు. ఎందుకంటే కొన్ని సమయాల్లో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని బట్టి వాళ్ళు బిహేవ్ చేస్తారు. కానీ మీ అవసరం వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో అదొక్కటే చూసుకోండి. రోజువారీ జీవితంలో వాళ్ళు ఎలా ఉన్నా వదిలేయండి. అంతే తప్ప వాళ్ళ ప్రవర్తనను బట్టి సాయం చేయకుండా నిజంగా లేని వాళ్ళకి, ఇబ్బంది పడే వాళ్ళకి, మీ చుట్టూ ఉన్న వాళ్ళకి, ఎక్కడికో వెళ్ళి అక్కర్లేదు, మీ చుట్టూ ఉన్న వాళ్ళకి సహాయం చేయడం చాలా మంచిది. నిత్యావసరాలకు ఇబ్బంది పడే వాళ్ళకి సహాయం చేయడం వలన తప్పకుండా శని బాధలు తగ్గుతాయి. శనివారం ఒక 8 శనివారాలు శని శ్లోకాన్ని ఎక్కువగా అనమాట, కనీసం 500 అలా ఎక్కువగా చదవడం. పంచాంగంలో ఉంటుంది కదా నీలాంజన సమాభాసం అనే శ్లోకం, ఆ శ్లోకాన్ని ఎక్కువగా చక్కగా చదువుకుంటూ ఉండడం వలన ఒక 8 శనివారాలు అలా చేసి 8 శనివారాలు కూడా శివాలయం దర్శించడం, సాయంత్రం పూట శివాలయంలో 11 నుంచి 40 ప్రదక్షిణలు ఓపుకున్న వాళ్ళు 11 చేస్తే మంచిది, 40 ప్రదక్షిణలు చేస్తే మంచిది. ఓం నమః శివాయ చెప్పుకోవడం, లేకపోతే మీ శని శ్లోకం చెప్పుకుంటాను. 40 ప్రదక్షిణలు ఒక 8 శనివారాలు చేయడం వలన శని బాధలు తగ్గే అవకాశం ఉంటుంది.
ఇక ఈ రెమెడీలు పాటించి ధనుసు రాశి వారు 2021లో మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాము. సర్వే జన సుఖినో భవంతు. మీరు అనేక రకాలైన సమస్యలతో బాధపడుతున్నారా? ఆర్థిక, వ్యాపార, ఉద్యోగ, వివాహ, కుటుంబ, ప్రేమ వ్యవహారాలు ఎటువంటి సమస్యకైనా సరే మీకు గాయత్రి జ్యోతిషాలయం ద్వారా అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తాం. ఎవరైతే అనేక చోట్ల జ్యోతిష్యం చూయించుకుని విసిగిపోయారో, ఎన్నో వేలు లక్షలు అవజేసుకుని ఇక మా కర్మ ఇంతే, మా జీవితం మారదు, జ్యోతిష్యం అంటే బోళ్ళు డబ్బులు అయిపోతే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు అనుకుని జ్యోతిష్యం మీద విరక్తిలో ఉన్నవాళ్ళు తప్పకుండా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. ఇంకా ఈ ఫీజు తప్ప ఎటువంటి ఖర్చు లేకుండా మీ సమస్యకు అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తాం. ముఖ్యంగా అనేక చోట్ల తిరిగి అలసిపోయిన వాళ్ళు తప్పకుండా ఒక్కసారి సంప్రదించండి. మీ యొక్క పుట్టిన తేదీ సమయాన్ని బట్టి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి, ప్రతికూల గ్రహాలేంటి, దశలు, అంతర్దశలు ఏవి యోగిస్తున్నాయి, ఏ దోషాలు ఉన్నాయి, కాలసర్పదోషం, శనిదోషం, లగ్నదోషం, కృషిదోషం, వీటన్నిటిని పూర్తిగా పరిశీలించి వీటన్నిటికి తగ్గ ఒక అద్భుతమైన మంత్రాన్ని మీకు ఇస్తాం. నాగశాస్త్రం, తాంత్రశాస్త్రం ద్వారా ఆ మంత్రం ఇవ్వడం వలన అది కేవలం 11 రోజుల నుంచి 21 రోజుల్లోపే మీ జీవితంలో మార్పును తీసుకువస్తుంది. తప్పకుండా కొద్ది రోజుల్లోనే మీ సమస్య తగ్గుముఖం పట్టడం మీరు స్పష్టంగా చూస్తారు. ఇదంతా కేవలం 2000 రూపాయలకు మాత్రమే. 2000 రూపాయలతో మీకు అద్భుతమైన పరిష్కారం లభిస్తుంది. ఇంకా ఎటువంటి ఖర్చు లేకుండా మీ జీవితంలో మార్పు అనేది స్పష్టంగా మీరు చూస్తారు. అద్భుతమైన విధానం ద్వారా మీ జీవితంలో మార్పు తెచ్చే శక్తి మాకు ఉంది. ఒక్కసారి సంప్రదించండి. దీనికి మీరు చేయాల్సిందల్లా స్క్రీన్ మీద కనిపించే 9160803649 నెంబర్కి మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు వాట్సాప్ చేయాలి. తరువాత 2000 రూపాయల అమౌంట్ని గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా ఈ నెంబర్కి పే చేసి స్క్రీన్ షాట్ని వాట్సాప్లో పంపాలి. కేవలం 7 రోజుల నుంచి 10 రోజుల లోపు ఒకరోజు ముందుగా రేపు ఏ టైంకి మీకు ఫోన్ చేసేది అనేది మీకు తెలియచేసి అపాయింట్మెంట్ టైం ఇచ్చి ఆ టైంకి ఫోన్ చేసి మీతో అరగంట సేపు మాట్లాడి మీ సమస్యలకు సరిపోయే అద్భుతమైన తాంత్రిక మంత్రం, తాంత్రిక విధానాన్ని తెలియచేస్తాం. మీ జాతకాన్ని వాట్సాప్ ద్వారా పంపిస్తాం. కలియుగంలో మంత్రాన్ని మించిన అద్భుత శక్తి ఏదీ లేదు. ఇంకా ఎటువంటి ఖర్చు పెట్టకుండా మీ జీవితాన్ని మార్చుకునే అద్భుత అవకాశం. మంత్రం చదివిన కొద్ది రోజుల్లోనే మీ జీవితంలో మార్పును స్పష్టంగా మీరు చూస్తారు. ఒక్కసారి ప్రయత్నించండి. మీ జీవితంలోని అద్భుత మార్పును మీరే చూడండి. మరిన్ని వివరాలకు స్క్రీన్ మీద కనపడే 9160803649కి ఉదయం 10 గంటల నుండి 2 గంటల లోపు ఫోన్ చేసి తెలుసుకోండి.